హాయ్ అండి, హలో. ఈరోజు మనం 3x3 రూబిక్స్ క్యూబ్లోని ఫస్ట్ లేయర్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం ఏదైనా ఒక సెంటర్ ప్లేస్లో ఉన్న కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎనీ కలర్ అండి. నేను ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే దీనికి కరెక్ట్గా ఆపోజిట్ సైడ్లో ఈ 4 ఎడ్జెస్ని మనం రెడ్ కలర్ తీసుకొని రావాలి. చూద్దాం. చూసారా, ఒక ఎడ్జ్ రెడ్ కలర్ వచ్చింది. ఇంకా ఈ 3 ఎడ్జెస్ని కూడా మనం రెడ్ కలర్ తీసుకొని రావాలి. 2 వచ్చేసాయి. చూసారా, 3 వచ్చేసాయి. ఇక్కడ ఇంకో ఎడ్జ్ రెడ్ కలర్ తీసుకొని రావాలి. చూసారా, ఈ 4 ఎడ్జెస్లో మనం రెడ్ కలర్ తీసుకొని వచ్చాము. ఈ ఆపోజిట్ సైడ్లో 4 కలర్స్ రెడ్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ రెడ్ కలర్ని మనం ఈ సెంటర్ పాయింట్ రెడ్ కలర్లో ఉన్న ప్లేసెస్కి తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్లే ముందు మనం ఏం చేయాలంటే ఈ రెడ్ కలర్ పైన ఏ కలర్ అయితే ఉంటుందో, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలరు మిడిల్లో గ్రీన్ కలర్తో మ్యాచ్ చేయాలి. ఇక్కడ బ్లూ ఉంది, సో మనం దీన్ని టర్న్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ గ్రీన్ మ్యాచ్ అయింది కదా, అప్పుడు ఈ రెడ్ కలర్ని రెడ్ ప్లేస్లో పైకి తీసుకెళ్ళిపోవాలి. చూసారా, ఇప్పుడు ఇంకో రెడ్ తీసుకుందాం. ఈ రెడ్ పైన వైట్ కలర్ ఉంది. ఈ వైట్ కలర్ ఎక్కడ ఉందో మిడిల్లో చూసుకోవాలి. ఇక్కడ వైట్ మ్యాచ్ అయింది కదా, ఇప్పుడు ఈ రెడ్ కలర్ని మనం పైకి తీసుకెళ్ళాలి. ఇంకో రెడ్ తీసుకుందాం. ఈ రెడ్ పైన బ్లూ ఉంది. ఈ బ్లూని మళ్ళీ సెంటర్ పాయింట్ బ్లూలో ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళాలి. ఇక్కడ బ్లూ మ్యాచ్ అయింది కదా, దీన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. ఇంకొక రెడ్ మిగిలింది. ఈ రెడ్ పైన ఎల్లో ఉంది. ఎల్లో మ్యాచ్ అయిన తర్వాత దీన్ని పైకి తీసుకెళ్ళాలి. చూసారా, ఇక్కడ రెడ్ వచ్చేసిందా. ఇప్పుడు మనం ఎడ్జెస్ రెడ్ అయిపోయింది. ఈ కార్నర్స్ రెడ్ కలర్ తీసుకొని రావాలి. ఈ పైకి కార్నర్స్లో రెడ్ తీసుకొని రావాలంటే ఈ 3rd లేయర్లో రెడ్ కలర్ ఉండాలి. రెడ్ కలర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్ ఉంది చూడండి. అప్పుడు ఈ రెడ్ కలర్ పక్కన ఏ కలర్ ఉందో ఈ కలర్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి దీన్ని టర్న్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ రెడ్ కలర్ని మనం పైకి తీసుకెళ్ళాలి. పక్కనున్న వైట్ ఇక్కడ సెంటర్ ప్లేస్లో మ్యాచ్ అవుతుంది. దీని కింద ఎలాగో ఇక్కడ ఉన్న బ్లూనే ఉంటుంది. సో ఈ వైట్ సెంటర్ ప్లేస్లో ఉండేటట్టు చూసుకొని ఈ రెడ్ని పైకి తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు ఈ రెడ్ని ఈ పైకి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలంటే ఈ కింద ఉన్న లేయర్ని మన లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి దీన్ని కిందికి తీసుకొచ్చి దీన్ని మళ్ళీ రైట్కి తీసుకొచ్చి దీన్ని అప్కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఈ కార్నర్లో రెడ్ వచ్చేస్తుంది. ఈ బ్లూకి మ్యాచ్ అవుతుంది. ఈ వైట్కి మ్యాచ్ అవుతుంది. సో ఈ కింద లేయర్లో ఇంకా రెడ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఉంది. ఈ రెడ్ పక్కన ఎల్లో ఈ సెంటర్ పాయింట్తో మ్యాచ్ అవ్వాలి. కాలేదు కాబట్టి దీన్ని మనం టర్న్ ఎల్లో ఎక్కడ ఉందో చూసుకొని అక్కడికి తీసుకెళ్దాం. చూసారా, ఈ సెంటర్లో ఉన్న ఎల్లో మ్యాచ్ అయింది కదా, అప్పుడే ఈ రెడ్ని మనం పైకి తీసుకెళ్ళాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ రెడ్ ఉంది కానీ ఈ రెడ్ ఉన్న ప్లేస్ రాంగ్ అనమాట. సో ఈ రెడ్ని మనం పైకి తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెడ్ని రైట్కి తీసుకెళ్ళి దీన్ని కిందికి తీసుకొచ్చి దీన్ని మళ్ళీ లెఫ్ట్ తీసుకొచ్చి దీన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. సో అప్పుడు ఈ ఎల్లో మ్యాచ్ అవుతుంది. ఈ బ్లూ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెడ్ ప్లేస్ కరెక్ట్. సో ఇంకా మనకి 2 కార్నర్స్ ఉన్నాయి. ఇంకా రెడ్ 3rd లేయర్లో ఇక్కడ ఉంది. సో గ్రీన్ ఉంది. ఈ గ్రీన్ ఇక్కడ మ్యాచ్ అయిందా, కాలేదు కాబట్టి దీన్ని గ్రీన్ ప్లేస్కి తీసుకెళ్దాం. సో ఇప్పుడు ఈ గ్రీన్ మ్యాచ్ అయింది. కింద ఎల్లో ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఈ రెడ్ పైకి తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెడ్ని రైట్ సైడ్ తీసుకెళ్ళి దీన్ని కిందికి తీసుకొచ్చి మళ్ళీ దీన్ని లెఫ్ట్ తీసుకొచ్చి దీన్ని మళ్ళీ అప్కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఈ గ్రీన్ మ్యాచ్ అవుతుంది, ఎల్లో మ్యాచ్ అవుతుంది. సో మనకి ఇంకా ఒక కార్నర్ ఉంది. సో ఈ కార్నర్ ఇక్కడ ఉంది. ఈ రెడ్ పక్కన వైట్ ఉంది కదా, ఈ వైట్ని వైట్ ప్లేస్కి తీసుకెళ్దాం. ఈ రెడ్ పక్కన వైట్ ఉంది కదా, ఈ వైట్ ఈ సెంటర్ ప్లేస్లో ఉన్న వైట్కి మ్యాచ్ అయింది. ఎలాగో కింద ఉన్న ఈ గ్రీనే అయి ఉంటుంది, ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెడ్ని మనం ఈ కార్నర్కి తీసుకెళ్ళి పెట్టాలి. సో ఈ రెడ్ని రైట్, డౌన్, లెఫ్ట్, అప్. చూసారా, పైన మొత్తం రెడ్ కలర్ వచ్చేసింది. ఇక్కడ 3 ఈ లైన్ మొత్తం గ్రీన్ వచ్చింది. ఈ లైన్ మొత్తం ఎల్లో, బ్లూ, వైట్ వచ్చేసింది. అంటే మనకి ఫస్ట్ లేయర్ ఫినిష్ అయింది. సో సెకండ్ లేయర్ ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.
థ్యాంక్ యూ.